1999 నుండి వ్లాదిమిర్ పుతిన్ రష్యాను పాలిస్తున్నాడు. ఆ సమయం నుండి అతను తన దేశ రూపురేఖలు మార్చేశాడు. రష్యా వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేశాడు. అమెరికా మరియు దాని మిత్ర దేశాలు రష్యాపై ఎన్ని శాంక్షన్స్ విధించినా అవన్నీ పట్టించుకోకుండా అమెరికా నాటోలు రష్యా యుక్రెయిన్ వార్లో జోక్యం చేసుకుంటే అణ్బాంబుతో దాడి చేయడానికి కూడా వెనుకాడమని అమెరికానే బెదిరించే స్థాయికి రష్యాను తీసుకెళ్లాడు. ఇప్పుడు పుతిన్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఒక సాధారణ పేద కుటుంబం నుండి వచ్చి ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి పుతిన్ ఎలా ఎదిగారు? ఈ వీడియోలో పుతిన్ గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. పుతిన్ అక్టోబర్ 7, 1952లో రష్యాలోని లెనిన్గ్రాడ్లో జన్మించాడు. పుతిన్కి 2 అన్నలు ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు. పుతిన్ తాత వ్లాదిమిర్ లెనిన్ మరియు జోసెఫ్ స్టాలిన్లకు పర్సనల్ కుక్. పుతిన్ తల్లి ఫ్యాక్టరీ వర్కర్ మరియు అతని తండ్రి 1930లో నేవీలో పనిచేసేవాడు. పుతిన్ది చాలా పూర్ ఫ్యామిలీ. 1960లో స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాడు. 12 సంవత్సరాల వయసులో సాంబో మరియు జూడో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంట్లో మాస్టర్ అయ్యాడు. జూడోలో పుతిన్కు బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. 1970లో లెనిన్గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీలో లా చదివాడు. 1975లో పుతిన్ కేజీబీలో జాయిన్ అయ్యాడు. కేజీబీలో జాయిన్ అయిన పుతిన్ మంచి పేరు పొజిషన్ తెచ్చుకున్నాడు. 1989లో బెర్లిన్ వాల్ పడిపోయిన టైంలో 40 సంవత్సరాల పుతిన్ ఈస్ట్ జర్మనీలోని అండర్ కవర్ స్పైగా ఉన్నాడు. 1991లో సోవియట్ యూనియన్ 15 కొత్త దేశాలుగా విడిపోయింది. ఇలా సోవియట్ యూనియన్ విడిపోవడం పుతిన్ దృష్టిలో బిగ్గెస్ట్ పొలిటికల్ డిజాస్టర్. 1991లో కేజీబీని వీడి సెయింట్ పీటర్బర్గ్ డిప్యూటీ మేయర్ అయ్యాడు. సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత బోరిస్ టాస్టిన్ రష్యాకి ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు. బోరిస్ని రష్యా చరిత్రలో వరస్ట్ ప్రెసిడెంట్గా చెప్తారు. బోరిస్ వెస్టర్న్ కంట్రీస్తో బాగా క్లోజ్గా ఉండేవాడు. ఇతని ప్రవర్తన రష్యా ప్రజలకు అస్సలు నచ్చేది కాదు. పబ్లిక్ మీటింగ్స్లో మందు తాగేవాడు, డ్యాన్సులు వేసేవాడు, సీరియస్నెస్ లేకుండా ఎకిలెకిలుగా నవ్వేవాడు. ఇతని ప్రవర్తన రష్యా ప్రజలకు అస్సలు నచ్చేది కాదు. 1997లో బోరిస్ పుతిన్ను డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమించాడు. బోరిస్ నాయకత్వంలో రష్యా ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. దీంతో ప్రజలందరూ అతడికి వ్యతిరేకంగా ఉన్నారు. 1996 ఎలక్షన్లో అమెరికా చొరవతో బోరిస్ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ రిజల్ట్ని రష్యా ప్రజలు అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఇక ప్రజలు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక చేసేది లేక బోరిస్ 1999లో పుతిన్ని రష్యాకి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. పుతిన్కి నేషనలిస్ట్ భావజాలం చాలా ఎక్కువ. పుతిన్ గోల్ ఒకటే, రష్యాని స్ట్రాంగ్ నేషన్గా చేయాలని. ఇదే సమయంలో చెచాన్ రీజన్లో ఉన్న రెబల్ టెర్రరిస్టులు రష్యా బోర్డర్లో అటాక్ చేస్తూ రష్యాలోకి చొరబడేందుకు ప్రయత్నం చేశారు. ఈ టైం పుతిన్కి బాగా కలిసి వచ్చింది. ఆగస్టు 1999లో రష్యాలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడి చేశారు. ఈ అటాక్లో 300 మంది రష్యన్ పౌరులు చనిపోయారు. కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయిన పుతిన్ చెచాయ్ టెర్రరిస్టులు ఇదంతా చేశారని బ్లేమ్ చేసేవాడు. రెగ్యులర్గా టీవీలో కనిపిస్తూ వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటామని చెప్పేవాడు. టీవీలో కనిపించేసరికి ప్రజలకు బాగా దగ్గరయ్యాడు. మాటలతో సరిపెట్టుకోకుండా వాడిపై దాడి చేసిన వాళ్ళని ఓడించాడు. దీంతో రష్యాలో పుతిన్ పాపులారిటీ బాగా పెరిగిపోయింది. ఈ బాంబు దాడులకు ముందు రష్యాలో పుతిన్ రేటింగ్ 2% మాత్రమే ఉండేది. ఈ బాంబు దాడుల తర్వాత పుతిన్ అప్రూవల్ రేట్ 45%కు పెరిగింది. 1999 డిసెంబర్లో బోరిస్ ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయి పుతిన్ని ప్రెసిడెంట్ చేశాడు. తర్వాత జరిగిన ఎలక్షన్లో పుతిన్ భారీ మెజార్టీతో గెలిచాడు. పుతిన్ అనుకున్న విధంగా రష్యాను తయారు చేయడం ప్రారంభించాడు. రష్యాలో ఉండే రిచ్ పీపుల్స్ అంతా అతనికి సపోర్ట్ ఇచ్చేలా చేసుకున్నాడు. 2000 సంవత్సరం నుంచి 2008 వరకు పుతిన్ ప్రెసిడెంట్గా ఉన్న 8 సంవత్సరాల్లో జీడీపీ అమాంతం పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ రేటు 36 నుంచి 6%కు వచ్చింది. రష్యాలో ఉండే ప్రజలు యావరేజ్ ఇన్కమ్ 25% పెరిగింది. రష్యన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లు కంటే ఎక్కువ ప్రెసిడెంట్గా ఉండకూడదు. పుతిన్ వరుసగా 2 సార్లు ప్రెసిడెంట్ అయ్యాడు. కాబట్టి నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ అవ్వడానికి పుతిన్కి అర్హత లేదు. కానీ పుతిన్ అంత ఈజీగా పవర్ని వదులుకోడు. సో 2008లో అతను ప్రైమ్ మినిస్టర్గా ఉండి తన జూనియర్ జిమిత్రిని ప్రెసిడెంట్ చేశాడు. జిమిత్రి ప్రెసిడెంట్ అయినా పవర్ మొత్తం పుతిన్ చేతిలోనే ఉండేది. 2012లో ప్రెసిడెంట్గా పోటీ చేసి పుతిన్ గెలిచాడు. పుతిన్ ఓట్ షేర్ రేట్ 63.6%. రష్యాలో పుతిన్కి తిరగలేదు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మాయమైపోయేవాళ్ళు. పుతిన్ బలమైన ఆర్మీతో పాటు సైబర్ ఆర్మీని కూడా డెవలప్ చేశాడు. రష్యా హ్యాకర్లు అమెరికా సీక్రెట్ కాన్ఫిడెన్స్ డాక్యుమెంట్ని మరియు పొలిటీషియన్ ఈమెయిల్ని కూడా హ్యాక్ చేసేవాళ్ళు. అంత పవర్ఫుల్ సైబర్ ఆర్మీ పుతిన్ దగ్గర ఉంది. తన దేశం కోసం ఎంత దూరమైనా ఎంత రిస్క్ అయినా తీసుకునే లీడర్ వ్లాదిమిర్ పుతిన్.